ప్రిపోజిషన్ అంటే ఇక్కడ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ సిట్టింగ్ ఇన్ ఏ చైర్. ఐ యామ్ డిపెండింగ్ ఆన్ మై ఫాదర్. She is looking at a dog. ఇన్ దీస్ 3 సెంటెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ప్రిపోజిషన్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రిపోజిషన్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే ఇన్ అని, ఆన్ అని, ఎట్ అని, ఇవన్నీ యాక్చువల్గా మనం ప్రిపోజిషన్స్ అనుకుంటాం. వీటి పని ఏంటి? అసలు ప్రిపోజిషన్కి డెఫినేషన్ ఏంటి? ఈ రెడ్ మార్క్లో రౌండ్ చేసినవికి లేకుండా ఒకసారి చదవండి. ఐ యామ్ సిట్టింగ్ ఏ చైర్, ఐ యామ్ డిపెండింగ్ మై ఫాదర్, ఐ యామ్ లుకింగ్ ఏ డాగ్. అంటే మీకు కంప్లీట్ మీనింగ్ రాదు, ఎక్కడో రిలేషన్ మిస్ అవుతుంది. రిలేషన్ దేనికి దేనికి మిస్ అవుతుంది అంటే, మీరు గమనిస్తే రిలేషన్ దేనికి దేనికి మిస్ అవుతుందంటే, ఇక్కడ ప్రొనౌన్కి ఐ, షీ, ఇక్కడున్న ఆబ్జెక్ట్స్కి చైర్, మై ఫాదర్, డాగ్. సో వీటి మధ్య రిలేషన్ మిస్ అవుతుంది. ఐ యామ్ సిట్టింగ్ వేర్? ఇన్ ఏ చైర్, నేను చైర్లో కూర్చున్నా. ఐ యామ్ డిపెండింగ్ ఆన్ హూమ్? మై ఫాదర్. షీ ఈజ్ లుకింగ్ ఎట్ వాట్? ఏ డాగ్. అంటే ఈ ప్రొనౌన్కి ఆబ్జెక్ట్కి మధ్య రిలేషన్ ఏర్పరిచేదే మనకి ఇక్కడ ప్రిపోజిషన్. సో దట్ ఈస్ ద డెఫినేషన్ అబౌట్ ప్రిపోజిషన్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, అసలు ప్రిపోజిషన్లో కొన్ని వర్డ్స్ కామన్గా వస్తాయి. ఆ వర్డ్స్ తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ప్రిపోజిషన్స్ రావాలని ఒక లిస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లిజన్ వస్తే టు రాయాలి, బిలీవ్ వస్తే ఇన్ రావాలి, ఇంట్రెస్ట్ వచ్చినా కూడా మనం ఇన్ అని రాస్తాం, డిపెండ్ వస్తే ఆన్ రావాలి. ఇలాగా కొన్ని ప్రిపోజిషన్స్కి ఖచ్చితంగా కొన్ని వర్డ్స్కి ఖచ్చితంగా కొన్ని ప్రిపోజిషన్స్ వస్తాయన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఒకసారి మనం ఒక 50 వర్డ్స్ వాటి తర్వాత వెంటనే వచ్చే ప్రిపోజిషన్స్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ అక్యూజ్డ్ వచ్చిన తర్వాత ఆఫ్ రావాలి. అక్యూజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? నిందించటం. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్ అంటే అతను ఏదో దొంగతనం చేశాడు, దానికి అతన్ని నిందిస్తున్నారు, బ్లేమ్ అని కూడా వస్తుంది. అలాగే అంటే అక్యూజ్డ్ వచ్చిన ప్రతిసారి అక్యూజ్డ్ ఆఫ్ అని రావాలి. అంటే అక్యూజ్ అనే వర్డ్ వస్తే ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎడిక్టెడ్ అంటే బానిస అవ్వటం, ఒకదానికి బానిస అవ్వటము. ఫర్ ఎగ్జాంపుల్, విలేజెస్లో పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టు స్మోక్ సిగరెట్స్. కొంతమంది దే ఆర్ ఎడిక్టెడ్ టు వాచ్ డైలీ టీవీ సీరియల్స్. ఇలాగ ఎడిక్ట్ అంటే బానిస అవ్వటం. ఓకే. షీ ఈజ్ ఎడిక్టెడ్ టు కాఫీ అంటే కొంతమంది కాఫీ తాగకుండా ఉండలేరు. సో ఎడిక్టెడ్ వచ్చినప్పుడు టు రావాలి. అలాగే లిజన్ వచ్చినప్పుడు కూడా టు రావాలి. అలాగే టాక్ వచ్చినప్పుడు కూడా టు రావాలి. ఓకే. లిజన్, టాక్, ఎడిక్టెడ్ వచ్చినప్పుడు టు రావాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే అఫ్రైడ్ వచ్చినప్పుడు ఆఫ్ రావాలి. అఫ్రైడ్ అంటే ఏంటి? భయపడటం. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్ అంటే నేను స్నేక్స్ చూసి భయపడతాను. అలాగే ఫాండ్, FOND, ఫాండ్ అంటే ఏంటి? ఇష్టం. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ వాచింగ్ మూవీస్. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ మై ఫాదర్. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ మై స్టూడెంట్స్. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ టీచింగ్. యూ మే ఫాండ్ ఆఫ్ చిరంజీవి. యూ మే ఫాండ్ ఆఫ్ రామ్ చరణ్. యూ మే ఫాండ్ ఆఫ్, అలాగే ఎవరైతే మీకు ఇష్టం ఎవరైతే వాళ్ళు. సో మీ ఫాండ్ ఆఫ్ అంటే మీ ఫేవరెట్ పర్సన్ అని, ఫాండ్ ఆఫ్ అంటే మీకు ఇష్టమైన వ్యక్తి అని. సో ఫాండ్ తర్వాత ఆఫ్ రావాలి, అఫ్రైడ్ తర్వాత ఆఫ్ రావాలి. తర్వాత
యాంగ్రీ ఎట్ అండ్ యాంగ్రీ విత్. ఇంక 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ షీ వాజ్ యాంగ్రీ ఎట్ ది డిలే. ఎవరో లేట్గా వచ్చారు, ఆమె టీచర్ అనుకోండి ఒకసారి. టీచర్ అయితే స్టూడెంట్స్ ఎవరో లేట్గా వచ్చారు, కోపడింది వాళ్ళ మీద. ఇక్కడ యాంగ్రీ ఎట్కి యాంగ్రీ విత్కి డిఫరెన్స్ మీకు తెలియాలి. యాంగ్రీ ఎట్ అంటే బిహేవియర్ మీద కోపం వస్తే యాంగ్రీ ఎట్. బిహేవియర్ అలాగే యాక్షన్. యాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేట్గా రావటం యాక్షన్ కదా, లేట్గా రావటం యాక్షన్. కాబట్టి యాంగ్రీ ఎట్. ఒకవేళ పర్సన్తో ఎట్ రావాలంటే బిహేవియర్ కానీ యాక్షన్ కానీ. విత్ రావాలంటే యాంగ్రీ విత్ రావాలంటే ఇది పర్సన్తో వస్తుంది. పర్సన్ పేరు పెట్టచ్చు, ప్రణౌన్ పెట్టచ్చు. ఐఎమ్ యాంగ్రీ విత్ నాగేంద్ర, ఐఎమ్ యాంగ్రీ విత్ మై స్టూడెంట్స్, ఐఎమ్ యాంగ్రీ విత్ మై సెల్ఫ్. ఒక్కోసారి మన మీద మనకే కోపం వస్తుంది కదా, అలాగనమాట. బట్ యాంగ్రీ ఎట్ వస్తే బిహేవియర్ కానీ యాక్షన్ కానీ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ షీ వాజ్ యాంగ్రీ ఎట్ ది డిలే, ఐఎమ్ యాంగ్రీ ఎట్ మై బిహేవియర్ కదా, ఎట్ హీజ్ నెగ్లిజెన్స్. అతని నెగ్లిజెన్స్ వల్ల నాకు కోపం వచ్చింది. ఓకే, సో ఇలాగా డిఫరెన్స్ అది. అలాగే అపాలజైజ్ అంటారు. అపాలజైజ్ తర్వాత ఫర్ రావాలి. ఐ అపాలజైజ్ ఫర్ బీయింగ్ లేట్. ఓకే, అలాగే సారీ అని చెప్పినా కూడా ఫర్ రావాలి. ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ లేట్. నెక్స్ట్ అప్లై తర్వాత కూడా మనం ఫర్ రావాలి. అప్లైకి ఫరే, అపాలజీకి ఫరే. హీ అప్లైడ్ ఫర్ ది జాబ్. తర్వాత అప్రూవ్డ్ తర్వాత ఆఫ్ రావాలి. దే అప్రూవ్డ్ ఆఫ్ యువర్ ప్లాన్. అప్రూవ్ అంటే ఏంటి, అంగీకరించటం. అలాగే ఆర్గ్యూ విత్, ఆర్గ్యూ అబౌట్. ఆర్గ్యూ విత్ అండ్ ఆర్గ్యూ అబౌట్. ఐ ఆర్గ్యూ విత్ హర్ అబౌట్ మనీ. ఆమెతో ఆర్గ్యూ చేస్తున్నాడు. ఆర్గ్యూ అంటే ఏంటి తెలుగులో, వాదించటం. మీ దగ్గర పాయింట్ లేకపోయినా ఒక్కోసారి వాదిస్తూ ఉంటారు. డిబేట్ వేరు. డిబేట్ అంటే చర్చ, అందరు పాయింట్స్ తీసుకొని ఒక ప్రాబ్లంకి దే ఫైండ్ సొల్యూషన్. ఆర్గ్యూ అంటే పాయింట్స్ ఏముండవు కానీ ఒకరినొకరు నిందించుకుంటారు, ఆర్గ్యూ. సో ఆర్గ్యూ విత్ అన్నప్పుడు పర్సన్ వస్తుంది. ఓకే, ఆర్గ్యూ అబౌట్ వచ్చినప్పుడు ఇష్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాడు, నేను ఆర్గ్యూ అబౌట్ రాస్తానండి. షీ ఆర్గ్యూ అబౌట్ హర్ ప్రాబ్లమ్స్. ఆమె ఏం చేస్తుంది, ఆమెకున్న ప్రాబ్లమ్స్ గురించి ఆర్గ్యూ చేస్తుంది. సి ఆర్గ్యూడ్ లేకపోతే సి ఆర్గ్యూస్. ఎప్పుడు చేస్తే ఆర్గ్యూస్. ఓకే, అలాగనమాట. అలాగే అషేమ్డ్ ఆఫ్. అషేమ్ అంటే ఏంటి, సిగ్గుపడటం. అషేమ్ వచ్చినప్పుడు ఆఫ్ రావాలి. షీ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ హర్ బిహేవియర్. ఒక్కోసారి మన బిహేవియర్ని చూసి మనకే సిగ్గేస్తూ ఉంటుంది. ఓకే, షేమ్ అన్నా అషేమ్ అన్నా రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఆస్టానిస్డ్ ఎట్ ఆర్ బై. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ వాజ్ ఆస్టానిస్డ్ ఎట్ హిజ్ ఆన్సర్. ఆస్టానిష్ అంటే ఆశ్చర్యపోవటం, సర్ప్రైజ్ గురి అవటం. ఆస్టానిష్ అంటే సర్ప్రైజ్. ఓకే, అతన్ని ఇచ్చిన ఆన్సర్కి నాకు ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్కసారి ఆస్టానిష్ అంటే బాగా ఆన్సర్ చేసిన, అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది బయటకు వచ్చినప్పుడు మనం ఆస్టానిష్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా థియేటర్కి వెళ్ళారు, మంచి సినిమా చూశారు, యూ వర్ ఆస్టానిష్డ్ బై ద హీరో. ఓకే, సో ఆస్టానిష్డ్ ఎట్ అని చెప్పినప్పుడు ఎట్కి బైకి డిఫరెన్స్ ఏంటంటే, ఎట్ అంటే మీరు ఏం చేయాలి, యాక్షన్ ఏదైతే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగింగా, డాన్సింగా లేదా ఆన్సరా. బై అంటే పర్సన్ చెప్పాలి. ఐ వాజ్ ఆస్టానిష్డ్ బై మై ఫాదర్.
ఒక్కోసారి మా నాన్న మాట్లాడే మాటలకి ఐ ఫెల్ట్ సర్ప్రైజ్డ్ ఆర్ ఆస్టానిస్డ్. అది అలాగే అవేర్ వచ్చినప్పుడు ఆఫ్ రావాలి. ఆర్ యూ అవేర్ ఆఫ్ ది రిస్క్? అవేర్ అంటే ఏంటి తెలుగు మీనింగు? ముందస్తుగా తెలుసుకోవటం. అలాగే బిలీవ్ ఇందాకే చెప్పా, బిలీవ్ వచ్చినప్పుడు ఇన్ రావాలి. ఇక్కడ తమాషా చూడండి, ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ కదా, ఇక్కడ ఎన్ వచ్చింది, బట్ బిలీవ్ తర్వాత ఆన్ కూడా వచ్చింది. ఎలాగా? ఐ హ్యావ్ నో బిలీఫ్ ఆన్ ఎనీథింగ్. ఇక్కడ చూడండి ఆన్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆన్ ఎందుకు వచ్చిందంటే బిలీఫ్ కదా. సో బిలీవ్ అనేది వెర్బ్ కాబట్టి ఇన్ వచ్చింది. బిలీఫ్ అనేది నౌన్ కాబట్టి ఆన్ వచ్చింది. అంతే, డిఫరెన్స్ ఏం లేదు పెద్దగా. సో బిలాంగ్ వచ్చినప్పుడు టు వచ్చింది, ఇది మీకు తెలుసు. దిస్ బుక్ బిలాంగ్స్ టు మీ, ఈ బుక్ నాది. బ్లేమ్ వచ్చినప్పుడు ఫర్ రాయాలి. బ్లేమ్ అంటే ఏంటి? నిందించటం. బట్ ఇందాక అక్యూజ్ చెప్పాను, అక్యూజ్ వచ్చినప్పుడేమో అక్యూజ్డ్ అన్నా కూడా ఏంటి? బ్లేమ్ చేయటం, నిందించటం, ఆఫ్. బట్ బ్లేమ్ వచ్చినప్పుడు ఫర్. షీ బ్లేమ్డ్ మీ ఫర్ ద మిస్టేక్. అలాగే బోర్డ్ విత్, బోర్ వచ్చినప్పుడు, బోర్ అంటే ఏంటి? చేసిన పని చేస్తూ ఉంటే మనకి విసిగేస్తుంటుంది, ఇంట్రెస్ట్ లేకపోవటాన్ని బోర్డమ్ అంటారు. హీ ఈజ్ బోర్డ్ విత్ హిజ్ రొటీన్. రోజు చేసిన పనే చేయాలి. బట్ ఇక్కడ రామ్ చరణ్, హీరో రామ్ చరణ్ ఒక మాట అంటారు. రామ్ చరణ్ ఎప్పుడు ఒక క్వాలిటీని ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ అంటే దానికి ఎక్కువ హైప్ ఇస్తున్నారు. క్వాలిటీ ఏంటంటే డిసిప్లిన్. సో డిసిప్లిన్ మీనింగ్ ఏంటి? మీరు అందరూ కూడా హూ ఎవర్ ఈజ్ మేబీ ఇఫ్ దే వాంట్ టు లెర్న్ ఎనీథింగ్, దట్ కెన్ బి ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ కెన్ బి ఎనీథింగ్, వారు ఏం నేర్చుకోవాలన్నా కూడా దే నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే అర్థం ఏంటి? రొటీన్ వర్క్ని ప్రతిరోజు చేయాలి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మంచి జాబ్ రావాలనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ప్యాకేజీ 10 లక్షలే రావాలనుకున్నావు. 10 లక్షలు అనుకుంటే నీకు ఆ జాబ్ రాదు. ప్రతిరోజు వర్క్ చేసుకోవాలా. 5:30 క్లాస్ రావాలంటే 5కి నిద్ర లేవాలి, బుక్స్ ముందు పెట్టుకోవాలి, క్లాస్ వినాలి, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇవన్నీ రొటీన్స్ అనమాట. ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తేనే నువ్వు ఆ 10 lakhs ప్యాకేజ్కి మీట్ అవుతావు. ఇవన్నీ చేయకుండా నాకు 10 lakhs ప్యాకేజ్ కావాలని కళ్ళు మూసుకున్న తర్వాత అది ఒకసారిగా రాదు. సో దట్ ఈజ్ వై మోటివేషన్ కంటే, ఇన్స్పిరేషన్ కంటే డిసిప్లిన్ కెన్ గివ్ మోర్ ఫ్రూట్స్. ఎక్కువ మీకు మంచి జరిగేది డిసిప్లిన్ వల్ల. డిసిప్లిన్ అంటే మీనింగ్ ఏంటంటే పర్టికులర్ టయానికి మనం అనుకున్న పని ఖచ్చితంగా చేసేయటాన్ని డిసిప్లిన్ అంటాం. దట్ ఈస్ ద డిసిప్లిన్. స్టూడెంట్స్కి మరొక పేరు కూడా ఉంది, డిసిప్లిన్ అనే పదం స్టూడెంట్స్ నుంచే వచ్చింది, డిసైపుల్. మీకు గనక మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఎంగ్వితా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే అందరికీ రికమెండ్ అవుతాయి, తద్వారా అందరూ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ వాట్సాప్కి, మీ మొబైల్ ఫోన్కి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో నేను మన ఎంగ్వితా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తాయి. అలాగే పీడిఎఫ్స్ కూడా మీరు అందులో నుంచి చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అవర్ ఎంగ్వితా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.